నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను మీ శ్రవంతి. ముందుగా హెడ్లైన్స్. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానం. సొనాటా కంపెనీని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అప్పులు చేసి రైతు బంధు ఇచ్చాడు. 6 గ్యారంటీలు అమలు కష్టమన్న ఎంపీ ఈటల. వైద్య రంగంలో నర్సుల సేవలు అనన్య సామాన్యం. పలువురిని సత్కరించిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్. ముప్పై 2 విమానాశ్రయాల నుంచి రాకపోకలు ప్రారంభం. పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు నిర్ణయం. ఇవాళ రాత్రి 8 గంటలకు జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగించనున్నారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమయ్యాక మొదటిసారి ప్రధాని ప్రసంగించనున్నారు. అయితే కాసేపట్లో భారత్ పాక్ డీజీఎంఓల మధ్య హాట్ లైన్లో చర్చలు జరగనున్నాయి. దీంతో ప్రధాని ప్రసంగానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా కాల్పుల విరమణను పాక్ ఉల్లంఘించింది. ఈ నేపథ్యంలో ప్రసంగంలో ప్రధాని మోదీ ఈ ప్రస్తావన తీసే అవకాశం ఉంది. దీంతో ప్రధాని మోదీ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొని ఉంది. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నక్సల్స్ శిబిరాలపై పోలీసులు C-60 కమాండోల మెరుపుదాడి చేశారు. మొత్తం 3 స్థావరాల్లో ఎదురుకాల్పులు జరిపారు. పలువురు మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. ఘటనా స్థలం వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.
ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర సరిహద్దులో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నక్సల్స్ శిబిరాలపై పోలీసులు C-60 కమాండోల మెరుపుదాడి చేశారు. మొత్తం 3 స్థావరాల్లో ఎదురుకాల్పులు జరిపారు. పలువురు మావోయిస్టులు హతమైనట్టు సమాచారం. ఘటనా స్థలం వద్ద పోలీసులు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సుధాకర్ అందిస్తారు. సుధాకర్, ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర రాష్ట్ర సరిహద్దుల్లో మాత్రం భారీ ఎన్కౌంటర్ జరిగిందనుకోవచ్చు. నక్సల్ శిబిరాలపై పోలీసులు C-60 కమాండెంట్ మెరుపుదాడి చేశారు. ఈ మొత్తం వచ్చేసి 3 స్థావరాల మీద మాత్రం పోలీసులు మెరుపుదాడి చేయడం జరిగింది. ఈ మెరుపుదాడిలో మాత్రం చాలా మంది మావోయిస్టులు మృతి సమాచారం ఉంది. ఏదేమైనా ఆపరేషన్ ఖగార్ లో భాగంగా ఇది తెలంగాణ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర 3 రాష్ట్రాల సరిహద్దులో గల కర్రగుట్టలో మాత్రం గత 20 రోజులుగా ఆపరేషన్ ఖగార్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనేతలు ఈ కర్రగుట్టలో ఉన్న సమాచారంతో మాత్రం పోలీసు బలగాలు ఈ కర్రగుట్ట చుట్టుముట్టాయి. అయితే ఈ నేపథ్యం చూసుకున్న తర్వాత గత 2 రోజులుగా భారత్ పాక్ సరిహద్దులో జరుగుతున్న నేపథ్యంలో గొడవల నేపథ్యంలో మాత్రము ప్రధాని మోదీ అక్కడ ఉన్న 2 బలగాలను పిలిపించడం జరిగింది. కానీ ఇప్పుడు చూసుకుంటే DRG బలగాలు అలాగే లోకల్ పోలీస్ బలగాలు మాత్రం ఈ కర్రగుట్ట చుట్టూ మాత్రం ఇంకా కుమ్మి కొనసాగుతున్న నేపథ్యం కనబడుతుంది. అయితే ఈ రోజు ఉదయం మాత్రం ఇదే కర్రగుట్ట ప్రాంతాన్ని చూసుకుంటే ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఈ 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్న కొన్ని ప్రాంతాలలో అది కర్రగుట్ట సంబంధించిన ప్రాంతంలో మాత్రం పోలీసులు కుమ్మి నిర్వహిస్తున్న నేపథ్యంలో వాళ్లకు మావోయిస్టు తారసపడిన నేపథ్యంలో ఒక్కసారిగా వారికి వీరికి ఎన్కౌంటర్ కొనసాగింది. ఈ ఎన్కౌంటర్ సుమారు అంటే ఇప్పటికైతే సమాచారం చాలా మంది విజయ అవకాశం ఉంది. ఇంతమంది మృతి చెందారనే మాత్రం ఇప్పటికైతే పోలీసులు ధృవీకరించారు. సునీత. హైదరాబాద్ నానక్రామ్గూడలో సొనాటా సాఫ్ట్వేర్ ఫెసిలిటీ సెంటర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఐటీ రంగంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని సీఎం అన్నారు. రాజీవ్ యువ వికాసం ద్వారా యువతకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం జరుగుతోందని తెలియజేశారు. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ నివాసం వద్ద టెన్షన్ వాతావరణం నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డిపై ఈటెల చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు శామీర్పేటలోని ఆయన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. యూత్ కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకుని పిఎస్కు తరలించారు. మరోవైపు ఈ సమాచారంతో ఈటెల ఇంటికి బీజేవైఎం, బీజేపీ శ్రేణులు భారీగా చేరుకున్నారు. అయితే ఈ సమాచారంపై ఈటెల కీలక వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా ప్రజా సమస్యల కోసం పార్టీలు, ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడిస్తారని, కానీ ప్రజల సమస్యలు చెప్పుకోవడానికి వచ్చే తన ఇంటిని రాజకీయ పార్టీలు ముట్టడించడం విడ్డూరమని ఈటెల పేర్కొన్నారు. నా గురించి చిల్లరగాళ్లకు కొట్లాడితే దీనితో కొట్లాడే కానీ రండతో ఏం కొట్లాడతాం, కొట్లాడుతుంది దీనితో కొట్లాడాలి. నేనన్నా ఒకసారి ఇదే ముఖ్యమంత్రి మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను అన్నా అని చెప్పి భాగ్యలక్ష్మి ఆయనకి పోయింది అన్నాడు, ముఖ్యమంత్రి కాలేదు. ఎదుకుందా నీళ్ళతోటి చల్లనీళ్ళతోటి తడిబట్టల మీద రాని ఏడిచిండు. నేను నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా అనుకోలేని చెప్పలేదు. నువ్వు దీరును అనుకున్నా కానీ గిట్లా ఎడతావని అనుకోలేదు, ఏడిచేవాన్ని. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్ అయ్యారు. టీజీఐఏసీలో 1.75 లక్షల ఎకరాలను కేసీఆర్ అందుబాటులో ఉంచారని ఆమె తెలిపారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ భూమిని కుదువపెట్టాలని కుట్ర చేస్తోందని విమర్శించారు. టీజీఐఏసీని పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా మారుస్తూ రహస్య జీవో ఇచ్చారని ఆరోపించారు.
నోటి నుండి అట్లాంటి మాటలు వినడం అన్నది తెలంగాణ ప్రజలకు అవమానం. అది సీఎం చైర్కి అన్నది పక్కన పెడితే మనది అన్ని రాష్ట్రాల్లాగా కాదు. మనం ఆత్మగౌరవంతో పోరాటం చేసి 60 ఏళ్ళు సాధించుకున్నటువంటి రాష్ట్రం. అయితే ముఖ్యమంత్రి గారి మాటల వెనకాల ఆక్రోశము, బాధ వేరే ఉన్నది. ఏంది వేరేది? మొన్ననే మనం చూసినాం, 400 ఎకరాలు కంచగచ్చిబౌలి భూముల్ని కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలను అప్పుగా తీసుకొని రావడం జరిగింది. యావత్ ప్రపంచం ముందు తెలంగాణ పరువు తీసినటువంటి ఉదంతాన్ని కూడా చూసినాం. అక్కడ ఉన్నటువంటి నెమళ్లను, చెట్లను అన్నిటినీ నాశనం చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యావరణవేత్తలందరూ కూడా బాధపడ్డ విషయం చూసినాం. మరి ఎందుకంత పట్టుదల? ఎందుకు ఆ భూములు అమ్మాలి? ఎందుకు 10,000 కోట్లు తెచ్చుకోవాలి అంటే ముఖ్యమంత్రి గారు కంప్లీట్గా ఆలోచన ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో TSIICలో ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో 1,75,000 ఎకరాల పైచిలకు భూమి కేసీఆర్ గారు జమ చేసి పెట్టిండ్రు. కేవలం హైదరాబాద్లో కాదు, జిల్లాలలో ఉన్నటువంటి అన్ని కేంద్రాలలో కూడా ఫ్యూచర్లో ఇండస్ట్రియల్ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి TSIICని ఒక స్ట్రాంగ్ పవర్ఫుల్ ఎంటిటీగా తయారు చేసి పెట్టిండ్రు. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కుట్ర ఏంటంటే ఆ భూములన్నింటినీ కూడా కుదోబెట్టాలి. కంచెగచ్చిబౌలి శాంపుల్ మాత్రమే 1,75,000 ఎకరాల తెలంగాణ వ్యాప్తంగా ఉన్న భూముల్ని కుదోబెట్టడానికి ఒక మంచి కుట్రపూరితమైనటువంటి స్కెచ్. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ప్రభుత్వ స్టాఫ్ నర్సులతో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. విశిష్ట సేవలు అందించిన 8 మంది నర్సులను డిప్యూటీ సీఎం సత్కరించారు. వైద్య రంగంలో నర్సులు అందిస్తున్న సేవలు అనన్య సామాన్యమని, ఫ్లోరెన్స్ నైటింగేల్ స్ఫూర్తితో రోగులకు స్వస్థత కలిగేలా వృత్తికి గౌరవాన్ని తీసుకువస్తున్నారని ఆయన కొనియాడారు. పివి నరసింహారావుకు మరో గౌరవం దక్కుతోంది. ఆయన విగ్రహం దేశ రాజధానిలో కొలువుదీరబోతోంది. ఢిల్లీలో పివి నరసింహారావు విగ్రహం ఏర్పాటుకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ కీలక ఆమోదం తెలిపింది. తెలంగాణ భవన్లో పివి విగ్రహం ఏర్పాటుకు న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ప్రతిపాదన చేసింది. ఇటీవల జరిగిన సమావేశంలో ఈ ప్రతిపాదనకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ ఆమోదం తెలిపింది. NDMC ప్రతిపాదన మేరకు తెలంగాణ భవన్లోని విగ్రహ ఏర్పాటు ప్రతిపాదిత స్థలంలో తగు ఏర్పాట్లకు ఢిల్లీ అర్బన్ ఆర్ట్ కమిషన్ పలు సూచనలు చేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించనున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు పలకరిస్తుంటాయి. ఈసారి మాత్రం మే 27 నాటికే కేరళను తాకే అవకాశం ఉందని IMD ప్రకటించింది. మే 13 నాటికి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని, ఆ తర్వాత పరిస్థితులన్నీ అనుకూలిస్తే ముందుగా కేరళను తాకుతాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు. జూన్ మొదటి వారంలో తెలంగాణను తాకుతాయంటున్న వాతావరణ శాఖ శాస్త్రవేత్త ధర్మరాజుతో మా ప్రతినిధి లెనిన్ ఫేస్ టు ఫేస్. రాష్ట్రవ్యాప్తంగా వాతావరణంలో పెను మార్పులైతే సంభవించాయని చెప్పేసి వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించింది. ఒకవైపు వర్షాలు, మరొక వైపు ఎండలైతే బీభత్సను సృష్టిస్తున్నాయి. అయితే వాతావరణానికి సంబంధించినటువంటి అధికారి మనతో పాటు ఉన్నారు, ధర్మరాజు గారు. మరిన్ని విషయాలు వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్తున్నాం. సార్, ఎలా ఉంది వాతావరణం?
ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే నిన్నటి వరకు కూడా రాష్ట్ర సరిహద్దుల్లో కొనసాగినటువంటి ద్రోణి అనేది ఈరోజు బలహీనపడిందనే చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా రానున్న 4 రోజులు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఈరోజు కూడా చూసుకున్నట్లయితే ఇటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఇటు తేలికపాటి వర్ష సూచనతో పాటు ఈదుడుగాళ్ల ప్రభావం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. ఈ ఈదుడుగాళ్ల ప్రభావంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం అనేది ఈరోజు రానున్న 4 రోజులు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. మన ముందున్నటువంటి మ్యాప్స్ కనుక చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్నటువంటి ఎండ వేడిమి వాతావరణం ఏ విధంగా ఉంటుందో రానున్న 5 రోజులు ఒక అంచనా వేయడం జరిగింది. ముఖ్యంగా అటు ఉత్తర తెలంగాణ జిల్లాలో అలాగే తూర్పు తెలంగాణ జిల్లాల్లో కూడా వేడిమి వాతావరణం అనేది ఈరోజు రేపు కొనసాగే అవకాశం ఉంది. ఇంకా చూసుకున్నట్లయితే పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో మాత్రం ఈ యొక్క వేడిమి వాతావరణం 36 నుంచి 40 డిగ్రీల వరకు కూడా నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే ప్రధానంగా వర్షాలు ఏ చోట్ల ఉన్నాయి, ఎండలు ఎక్కడ ఉన్నాయి, ఒక ప్రజలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి నేపథ్యంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి హెచ్చరికలు కూడా ఇక్కడ మేము జారీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లోనూ అటు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో కూడా ఈ యొక్క ఇటు వానలతో పాటు ఈదురుగాల ప్రభావం అనేది కనిపిస్తుంది. ఈ యొక్క ప్రభావం అనేది ఈరోజు రేపు కూడా కొంచెం స్వల్పంగా ఉన్నప్పటికీ కూడా 13, 14 తారీఖుల్లో కొంచెం తీవ్రంగానే ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇట్లాంటి వాతావరణం పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగాను, తర్వాత చూసుకున్నట్లయితే సాయంత్రం సమయాల్లో స్థానికంగా ఏర్పడేటువంటి కుములోనింబస్ మేఘాల వల్ల ఒక్కసారిగా వాతావరణం చల్లబడినప్పుడు భిన్నమైనటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు మాత్రం ముఖ్యంగా అటు రైతాంగం కానీ ఈవెన్ అటు రోజువారి కూలీలు కానీ ముఖ్యంగా ఎండ తీవ్రత అధికంగా ఉన్న సమయాల్లో మాత్రం రోజువారి కూలీలు మాత్రం క్రమం తప్పకుండా విశ్రాంతి తీసుకోవడం, విశ్రాంతి సమయాల్లో శరీరానికి కావాల్సినటువంటి తగిన మోతాదులో మాత్రం వాటర్ అనేది తీసుకోవడం వల్ల ఎండవేడిమి వాతావరణం నుంచి ఈ యొక్క అలసట అనే తీవ్రతను తగ్గించవచ్చు. అట్లాగే రైతులు ముఖ్యంగా ఈదురుగాలు ఎప్పుడైతే ఉంటాయో అలాగే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణ పరిస్థితి సందర్భాల్లో మాత్రం అటు ఎలక్ట్రానిక్ విద్యుత్ మోటార్స్ని వాడడం కానీ అటు ఎలక్ట్రానిక్ పరికరాలకి దగ్గరలో ఉండడం కానీ చేయరాదు. ఆ సమయాల్లో ఎక్కువ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆ సమయాల్లో ప్రాణహాని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ సమయాల్లో ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఎలక్ట్రానిక్ పరికరాలకి దూరంగా ఉండాలి. అట్లాగే శిథిలమైనటువంటి భవనాల్లో కూడా విశ్రాంతి తీసుకోవడం అనేది ఆ సమయాల్లో చేయరాదు. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ గాలి వల్ల ఒక్కొక్కసారి ఈ యొక్క శిథిలమైనటువంటి భవనాలు అనేవి ఒక్కసారిగా నేలకూలుతాయి కాబట్టి ఆ సమయాల్లో హెచ్చరికలు కూడా ఎప్పటికప్పుడు ఎప్పుడైతే ఈ తీవ్రతను అనుసంధానంగా హెచ్చరికలు కూడా జారీ చేయడం, ఈ హెచ్చరికలు అనేవి ఏ జిల్లాల్లో ఎక్కువ అధికంగా ఈ యొక్క ఉరుములు మెరుపులు కానీ ఈదురుగాల ప్రభావం ఉంటుందో అంచనా వేయడం, ఆ యొక్క జిల్లా యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు అలర్ట్ చేయడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే వర్షము ప్రభావితం ఎంత కిలోమీటర్ వేగంతో పడనుంది వర్షం? ముఖ్యంగా చూసుకున్నట్లయితే గాలి తీవ్రత అనేది 30 నుంచి గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలి తీవ్రత ఈరోజు కొనసాగే అవకాశం అయితే ఉంది. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే అటు సిటీ ఇంకా పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క గాలి తీవ్రతకు సంబంధించినటువంటి సమాచారం, అట్లాగే ఈ యొక్క గాలి తీవ్రతతో పాటు ఈ యొక్క ఎల్లో కలర్ జిల్లాలన్నీ కూడా ఈరోజు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అనేవి నమోదయ్యే అవకాశాలు అవుతున్నాయి. ముఖ్యంగా ఇటు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలు అలాగే చూసుకున్నట్లయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలు, నల్గొండ, సూర్యాపేట మినహాయించి మిగిలిన జిల్లాలన్నీ కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలతో పాటు ఈదురుగాళ్ల ప్రభావం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అలానే మరొక వైపు ఎండలు, ఉక్కపోత ఇలాంటి జరుగుతున్న నేపథ్యం ఉంది. ఎండ తీవ్రత ఎంత గనిష్టంగా మోతాదైంది తెలంగాణ రాష్ట్రంలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే అటు ఫిబ్రవరి నుంచి కూడా ఎండ తీవ్రత అనేది గణనీయంగానే పెరిగింది. సో అంచనాల ప్రకారం కూడా మార్చిలో కూడా మనకి ఎండ తీవ్రత అధికంగా నమోదైంది. 42 డిగ్రీలు కూడా మార్చిలో నమోదైంది. అలాగే ఏప్రిల్లో సుమారు 45 డిగ్రీల వరకు కూడా అటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల్లో నమోదైంది. ఈవెన్ మే అనగానే మనకి అధిక ఉష్ణ తీవ్రత నమోదయ్యే గణాంకాలు ఎక్కువ ఇదివరకు ఉన్నటువంటి దీర్ఘకాలిక సమాచారం ప్రకారం కూడా చూసుకున్నట్లయితే అధికంగా
నమోదవుతుంది. కాబట్టి అంచనాలు కూడా అలాగే ఉన్నప్పటికీ కూడా మనకి అనుదిన రోజు కూడా కొనసాగుతున్నటువంటి అటు ద్రోణులు కానీ అట్లాగే ఉపరితల ఆవర్తన చక్రవాకాల వల్ల మనకి పగటిపూట ఉష్ణ తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ కూడా సాయంత్రం సమయానికి ఒక్కసారిగా వాతావరణం చల్లబడడం, ఈ చల్లబడిన వాతావరణంతో పాటు ఉరుములు మెరుపులతో కూడినటువంటి వాతావరణం, అలాగే తేలికపాటి వర్షాలు అనేవి చాలా చోట్ల గత కొన్ని రోజులుగా మనకి నమోదవుతున్నాయి. అలానే ఈ మధ్య కాలంలో భూమి కూడా కంపించింది అనే అంశాలు అయితే మనం చూసాం కొన్ని జిల్లాల్లో. మరి అలాంటిది ఏమన్నా ఉందా? ఇప్పుడు అలాంటిది ఏమన్నా అవకాశం కనిపిస్తుంది? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే వాతావరణంలో అనేక భిన్నమైనటువంటి మార్పులు అనేవి చూసుకుంటున్నాము. ఒక విధంగా క్లైమేట్ సినారియోస్ కానీ గ్లోబల్ వార్మింగ్ సినారియోస్ గురించి మాట్లాడినప్పుడు భూపరం అనేది వేడిమి వాతావరణంతో నిండుకుందనేసి, ఈ యొక్క వేడిమి వాతావరణం అనేది అటు మనం వాడేటువంటి సహజ వాయువులు, సహజ సంపద, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్, బొగ్గు కానీ ఆయిల్స్ కానీ ఇవన్నీ డిగ్ చేస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఈ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ అనేవి సిద్ధంగా ప్రకృతిలో సిద్ధంగా దొరికేటువంటి బొగ్గు కానీ ఆయిల్స్ కానీ మనకి యూసేజ్ కంటే కూడా అధికంగా ఉపయోగించిన సందర్భాల్లో మనకి ఈ యొక్క వార్మింగ్ ఎన్విరాన్మెంట్ కండిషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ యొక్క వార్మింగ్ ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ పెరుగుతున్నాయో ఈ యొక్క క్లైమేట్ అనేక న్యాచురల్ కలామిటీస్కి దారితీస్తూ ఉండే అవకాశాలు కూడా ఉంటుంటాయి. వాతావరణంలో పెను మార్పులు అయితే వచ్చాయి. దాదాపు ఒక 4 రోజుల పాటు మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. అలానే ఎండ తీవ్రత కూడా కొన్ని జిల్లాల్లో ఉన్నది. అలాంటి తీవ్రత ఉన్నటువంటి ఏదైతే జిల్లాలు ఉన్నాయో ఉత్తర తెలంగాణ కావచ్చు, దక్షిణ తెలంగాణ కావచ్చు, అయితే వాళ్ళు తగు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు తెలుపుతున్నారు. కెమెరామ్యాన్ ప్రవీణ్తో లెనిన్. దేశవ్యాప్తంగా 32 విమానాశ్రయాల నుంచి మళ్లీ రాకపోకలు ప్రారంభమయ్యాయి. భారత్ పాక్ సంఘర్షణ ముగిసిన నేపథ్యంలో విమానాశ్రయాలు తెరుచుకున్నాయి. తొలుత ఈ నెల 15 వరకు వాటిని మూసివేయాలని భావించినా పరిస్థితులు మెరుగుపడటంతో అధికారులు తెరిచారు. ప్రయాణికులు ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేసుకోవాలని పేర్కొన్న ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సూచించింది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఈటెల రాజేందర్, మీరు కమ్యూనిస్టు భావజాలం ఉండి బీజేపీలోకి వెళ్లారని అన్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డిని తిడితేనే పదవులు వస్తాయని ఈటెల భ్రమిస్తున్నారంటూ ఆరోపించారు. ఈటెల రాజేందర్ గారు, మీరు కమ్యూనిస్టు భావజాలం ఉండి బీజేపీలోకి పోయి బీజేపీలో ఒక రైట్ వింగ్లో లెఫ్ట్ వింగ్ ఐడియాలజీతో ఉన్న మీరు రైట్ వింగ్లోకి వెళ్ళి ఈ రైట్ భాగం అంతా దుబ్బినట్టుంది మీకు పైన. ఎందుకంటే మీరు అటు బీఆర్ఎస్లో పంచాయతీ పెట్టుకొని బీజేపీలకు పోయి అక్కడ పరిస్థితి అర్థం కాక ఏదో అధ్యక్ష పదవి ఇస్తారు, ఇక రాష్ట్రాన్ని ఎలగబెట్టి మళ్ళీ ఒకసారి ముఖ్యమంత్రిని నేద్దామని మీ పిచ్చి ఆలోచన నడుస్తలేదని ఆ బీజేపీల ముదిరిపోయిన నాయకుల్ని మిమ్మల్ని ముందల పడనిస్తలేరు. ఈ అన్ని ఫ్రస్ట్రేషన్స్ తీసుకొచ్చి మీరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద చూపించడము సరైంది కాదు. మీ సమస్య ఎవరితోటి ఉంది? మీ సమస్య ఉంది ఒకటి బీజేపీ తోటి ఇప్పుడు. ఎందుకంటే మిమ్మల్ని ఏదో చేస్తారని చెప్పి మీరు ఆ పార్టీలకు పోతే మిమ్మల్ని తీసుకుని వెనక బెంచ్లో కూర్చోబెట్టారు. మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితి లేదు అక్కడ. ఇగొచ్చే అగొచ్చే అని చెప్పి ఏదో పేపర్లలో రాస్తుంటే మీరు అధ్యక్షులు ఏదామనుకుంటారు, కాలేకపోయారు. దాంతో రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని తిడితేనో, ముఖ్యమంత్రి గారిని గురించి నెగిటివ్ మాట్లాడితేనో, ముఖ్యమంత్రి చేస్తున్న పనుల గురించి మాట్లాడితేనో మీకు మీ అధిష్టానం దగ్గర మంచి పేరు వచ్చి ఈయననే మొగోడు, ఈయనకి ఇస్తేనే మళ్ళీ బీజేపీ అధికారంలోకి వస్తుందని ఒక పిచ్చి ఆలోచన మీకు ఉన్నట్టుంది. మీ మెయిన్ శత్రువులు మేము కాదు, మీ మెయిన్ శత్రువు
భారత్ పాక్ కాల్పుల విరమణ ఒప్పందంతో స్టాక్ మార్కెట్లలో జోష్ పెరిగింది. ప్రస్తుతం భారీ లాభాలను ఆర్జిస్తున్నాయి. అన్ని రంగాలు లాభాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ ఏకంగా 912 పాయింట్ల లాభంతో 24,924 దగ్గర నిఫ్టీ ముగిసింది. 2,975 పాయింట్ల సెన్సెక్స్ లాభపడింది. ఒకే రోజు స్టాక్ మార్కెట్ల లాభాలు 3.74% మేర వృద్ధి చెందాయి. మెదక్ జిల్లా సమీకృత కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజల నుంచి జిల్లా కలెక్టర్ వినతులను స్వీకరించారు. వినతులను సంబంధిత శాఖ అధికారులు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని, ఎలాంటి పెండింగ్ లేకుండా చూడాలని అధికారులకు జిల్లా కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ అదనపు కలెక్టర్ భుజంగరావు, జెడ్పీసీఈఓ ఎల్లయ్య, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. ఆల్రెడీ మీకు చెప్పేసి ఉంటారు 2-3 సార్లు వస్తే నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పటికి ఎన్నో అసలు ఆయనకి ఏమున్నాయో ఒకసారి వెరిఫై, గవర్నమెంట్ ల్యాండ్ కాబట్టి వెరిఫై చేయండి ఒకసారి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో జరిగిన శ్రీ రేణుకా ఎల్లమ్మ జాతరలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన సతీ సమేతంగా అమ్మవారి కళ్యాణ మహోత్సవ వేడుకలో పాల్గొని పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి 6 కిలోల వెండి తొడుగులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కాకతీయుల కాలం నాటి హుస్నాబాద్ ఎల్లమ్మ కళ్యాణంతో పాటుగా నెల రోజుల పాటు వైశాఖ పౌర్ణమి నుంచి మళ్ళీ పౌర్ణమి దాకా వేడుకలు జరుగుతూ ఉన్నాయి, బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. అందరూ కూడా ఇక్కడికి వచ్చి ఈ యొక్క అమ్మవారి ఆశీర్వచనం తీసుకోవాలని కోరుతా ఉన్నాం. హుస్నాబాద్ నాయకులు, అధికారులు, ప్రజలంతా కూడా మీ అందరికీ ఆతిథ్యం ఇచ్చి ఇక్కడ వేడుకలు శుభప్రదం చేయడానికి వాళ్ళంతా కూడా ఇందులో భాగస్వాములు అవుతా ఉన్నారు. రేణుకా ఎల్లమ్మ తల్లి ఆనాడు కాకతీయుల కాలంలో, దాని తర్వాత సర్దార్ సర్వాయి పాపన్నతోటి ఈ యొక్క ఇలవెల్పుగా కొంగు బంగారంగా ఈ ప్రాంత ప్రజలందరికీ ఎప్పుడు ఏ కోరిక భక్తులందరూ ఇతర జిల్లాల నుంచి పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. వారందరికీ హృదయపూర్వకంగా స్వాగతం ప్రభుత్వ పక్షాన తెలియజేస్తూ అమ్మవారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలి. హుస్నాబాద్ నియోజకవర్గం అంతా కూడా సుభిక్షంగా అన్ని పనులు ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తయి. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డిపై ఇష్టానుసారం మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరంటూ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి దక్కలేదన్న కోపంతో ఈటెల మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఆర్థిక మంత్రిగా ఈటెల ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిందని ఆరోపించారు. నిన్న ఇవాళ గౌరవ పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ రెడ్డి గారు చాలా మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఏ కులం ఆయనకే స్పష్టత లేదు. ఈటెల రాజేందర్ గౌరవనీయ ఎంపీలు గారు వీళ్ళ క్లారిఫై చేయాలా, ఆయన ముదిరాజ్ కులానికి చెందిన వ్యక్తి, రెడ్డి కులానికి చెందిన వ్యక్తి. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని ఆ ఆక్రోశాన్ని అంతా మిగతా వేళ కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఈటెల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. ఆయనకి పదవి రాకుండా కిషన్ రెడ్డి గారు అడ్డుపడితే ఆ ఆక్రోశం అంతా రేవంత్ రెడ్డి గారి మీద తీస్తూ ఉన్నాడు. ఏం భాష మాట్లాడుతున్నాడు? ఒక ముఖ్యమంత్రి గురించి, ఒక పార్లమెంట్ సభ్యుడే ఉన్న వ్యక్తి
మీ హయాంలో కదా ఈ రాష్ట్రం దివాలా తీసింది. మీరు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఈ రాష్ట్రం దివాలా తీసిన పరిస్థితి మీరు మర్చిపోయినరా? కేసీఆర్ నిర్వాహకం, నీ నిర్వాహకం వల్లే కదా ఈ రాష్ట్రం 6.5 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. హైడ్రా గురించి మాట్లాడుతున్న మీ నిర్వాహకం వల్లే కదా ఈ భూములని కబ్జాలకు గురైనాయి. నీవే దేవాదాయ శాఖ భూములు కబ్జా. మరిన్ని వార్తలు విశేషాల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.